ఈ రోజు మనం శ్రీకాకుళం స్పెషల్ తెలగపిండి వడియాలు అయితే పెట్టబోతున్నాము. ఏంటి బియ్యం పిండి వడియాలు చూసాము, అలానే నూక వడియాలు చూసాము, కానీ తెలగపిండి వడియాలు ఏంటి అని అనుకుంటున్నారా? ఈ తెలగపిండి వడియాలు అనేవి శ్రీకాకుళం వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి అయితే తెలియదని నేను అనుకుంటున్నాను. ఈ తెలగపిండి అనేది మనకి ఎక్కువగా గానుగుల దగ్గర దొరుకుతుంది. మనకి గానుగుల దగ్గర ఆయిల్ సపరేట్ గా, పిప్పు సపరేట్ గా అమ్ముతారు. మనకి ఈ తెలగపిండిలో హై ప్రోటీన్ ఉంటుంది, అలానే ఎక్కువగా పోషకాలు కూడా ఉంటాయి. ఈ తెలగపిండి వడియాలని చద్దన్నం పైన వేసుకొని తింటే అమృతం తిన్నట్లుంటుంది. అలానే ఈ తెలగపిండి వడియం లేనిదే ముద్ద దిగదనేసి అంటారు. అప్పట్లో ఎక్కువగా తెలగపిండి అలానే చద్దన్నమే ఎక్కువగా తీసుకునే వాళ్ళు. ఇప్పుడైతే మనం తెలగపిండి వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మేము ఇక్కడైతే 1 కేజీ తెలగపిండిని తీసుకున్నాము. ఈ తెలగపిండిని అయితే నైట్ అంతా కూడా నాననివ్వాలి, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది కదా, అందుకే ఇది వాటర్ లో వేసి నైట్ అంతా నాననిద్దాము. ఇలా నైట్ అంతా నానడం వలన దీనిలో ఉన్న రాళ్ళైనా ఇసుకైనా ఏదైనా ఉంటే అడుగుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి నైట్ అంతా నాననిద్దాము. ఉదయం చూడగానే మనకి ఇక్కడ తెలగపిండి అయితే ఈ విధంగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక పల్చటి క్లాత్ తీసుకుని ఆ క్లాత్ లో ఈ పిండిని అంతటిని కూడా వేసుకోవాలి. ఇలా క్లాత్ లో వేయడం వలన పిండి అంతా క్లాత్ లో ఉండిపోయి వాటర్ అంతా క్రిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ఉన్న క్లాత్ ని ఒక మూటలా కట్టి చెట్టుకి కట్టైనా ఉంచొచ్చు, లేదంటే దీనిపైన ఒక రాయి బరువు పెట్టి ఉంచడం వలన ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. చెట్టుకి కట్టడం వల్ల ఏమవుతుందంటే చుక్క పడి వాటర్ అంతా కూడా కింద పడిపోతుంది. ఇక్కడ మేమైతే ఈ మూటని చెట్టుకి కట్టేసి ఉంచేసాము. ఒక 2 అవర్స్ తర్వాత చూసినట్లయితే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా క్రింద పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇక్కడ మనకి చుక్క నీరు లేకుండా పిండి అయితే చాలా గట్టిగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కలపాలో చూసిద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర, అలానే ధనియాలు 2 వేయించి పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చిలు 2 కూడా పచ్చివాసన పోయినట్లు కొంచెం వేయించి పక్కన పెడదాము. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలంటే మనం ముందుగా వేయించుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని అయితే ఇలా దంచి లేదంటే మిక్సీలో పట్టి వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం తీసుకుని దాన్ని కూడా పేస్ట్ లా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి. దీంతో పాటు టేస్ట్ కి తగినంత రాళ్ళుప్పు, జీలకర్ర, ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని పొడిలా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిలని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకుని ఇందులో వేసుకుందాము. చివరగా కొన్ని నిమ్మకాయలను తీసుకుని అందులో రసాన్ని పిండి ఆ రసాన్ని అయితే ఇందులో వేసుకొని ఇప్పుడు వేసిన ఐటమ్స్ అన్ని కూడా ఈ పిండికి పట్టేటట్లు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 అవర్స్ పాటు ఉంచేద్దాము. 2 అవర్స్ తర్వాత ఇక్కడ మనకి తెలగపిండి అయితే రెడీ అయిపోయింది. ఆ గడ్డుప్పు అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు వీటిని ఒక కవర్ పైన లేదంటే రైస్ సంచులు ఉంటాయి కదా, సంచుల పైన చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం రౌండ్ గా కావాలంటే రౌండ్ గా, లేదంటే ఇలా కావాలంటే ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా ముద్దను అంతటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత ఈ వడియాలన్నింటినీ కూడా ఒక 3 days అయినా సరే ఎండనివ్వాలి. ఇలా ఎండిన తర్వాత మనకు వడియాలు అయితే ఇలా ప్రిపేర్ అయ్యాయి కదా, వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, తెలగపిండి వడియాలు అయితే రెడీ అయిపోయి. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.